సంకేత్ సుభాష్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మన బండారు సత్యనారాయణ గారికి, బండారు శ్రీనివాస్ గారికి, అందరికీ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ నమస్కారం అండి. నేను మా చెవుల్లోకి యాక్చువల్గా నేను గల్ఫ్ కంట్రీ దుబాయ్లో ఉంటున్నాను, దుబాయ్ పక్కనలో ఉంటున్నాను. యాక్చువల్గా 2017లో బండారు సత్యనారాయణ గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఎందుకంటే అప్పుడు ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలిడినా మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదని చెప్పేసి జన్మభూమి కార్యక్రమం ద్వారా మన చిన్న చిన్న కార్యక్రమాలు అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, శ్మశాన వాటికలు 50,000 రూపాయలు ఇచ్చి ₹1,00,000 డొనేషన్ తోటి గవర్నమెంట్ 30%, మేము 30%, గవర్నమెంట్ 70% వేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ప్రత్యేక దిశ రాజకీయాల్లోకి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఊరి డెవలప్మెంట్ కోసం, ఊరి సంక్షేమం కోసం చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మా ఎన్ఆర్ఎల్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మా అమ్మలందరినీ ప్రోత్సహించేవారు. అదే కార్యక్రమంలో మన బండారు సత్యనారాయణ గారు అప్పుడు మాకు పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనతో అనుభవం ఉంది. తర్వాత ఈరోజు మనకి బండారు శ్రీనివాస్ గారు కూడా తర్వాత మన 2019 నుంచి కూడా కరోనా టైం నుంచి కూడా మనకి అనుబంధం ఉంది. చాలా సంక్షేమ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం కలిసి. ప్రస్తుతం ఈ దుర్మార్గం పోవాలంటే మన ఒక సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ అరాచక పాలన అంత ఉండాలంటే హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.